కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రజావాణి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రతి నెల 10వ తేదీన కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వార్డుల వారీగా ప్రతి నెల నిర్వహించే కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేస్తామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రజావాణి ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ ప్రజల సమస్య పరిష్కారానికై ఆల్రెడీ మా క్యాంప్ ఆఫీస్లో ఎల్ఓసీలు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, మిగతా ఏ సమస్యలకైనా ప్రజలు వస్తుర్రు, కలుస్తుర్రు, మ్యాక్సిమం పని అవుతుంది. అయినా కానీ ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలి, సమస్యలు ఎక్కువ శాతం పరిష్కరించాలనే ఉద్దేశంతో అందరినీ ఆఫీసర్లందరినీ ఈ ప్రాంగణం తీసుకొచ్చి ఈ వార్డులో ఉన్న వారందరికీ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వారికి ఏం సమస్య ఉన్నా చెప్పుకోవడానికి, వీరే కాకుండా వార్డు వన్లే కాకుండా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా అందరు ఆఫీసర్లు ఒక ప్రాంగణంకి వస్తే అందరు ఏమున్న డిస్కషన్ తోటి, కోఆర్డినేషన్ తోటి, ఏమైనా ఒక డిపార్ట్మెంటు ఇంకొక డిపార్ట్మెంటు లింక్ ఉన్నా కూడా ఆ లింక్ ద్వారా ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ క్లియర్ కావడానికి స్వయాన హైదరాబాద్ కలెక్టర్ హరిచందన గారు కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారు వస్తున్నారు. సీఈఓ గారితో పాటు మన కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్లో వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, శానిటేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు, వీళ్ళందరూ మన బోర్డు ఆఫీసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, సివిల్ సప్లై వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్ వాళ్ళని కూడా పిలవడం అయింది. అందరూ కూడా ఆఫీసర్లు ఒకే చోట వచ్చి ఎవరు ఏ సమస్య ఉన్నా విని ఎంతవరకు అయితే అంతవరకు ఒకవేళ ఇమీడియట్గా సాల్వ్ అవుతుంటే ఇక్కడనే సాల్వ్ అవుతుంది. ఈరోజు అధికారులంతా ఒకటే చోట వచ్చినందుకు ఇప్పుడు మాకు కూడా అందరూ ఇప్పుడు ఏ వార్డుకి ఆ వార్డు వాళ్ళకి, ఏ బస్తీకి వాళ్ళకి ఈ సమస్యలు కూడా వాళ్ళకి అప్పచెప్తున్నాం కాబట్టి వారు అవన్నీ ఎవరైతే సమస్యలు వచ్చినాయో వాళ్ళని నోట్ డౌన్ చేసుకొని అది ఇమీడియట్గా వారు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్లతో ఫాలోఅప్ చేసి ఈ సమస్యలన్నీ